నమస్కారం అండి. నా పేరు తన్మయ్. మరపురాని కథలకి మీ అందరికీ స్వాగతం. మరో తెనాలి రామకృష్ణ కథ వినిపిద్దామని వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఏం చేయాలో తెలుసు కదా. వీడియోకి ఎడమవైపు కింద సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంటుంది. మరెన్నో కథలు వినటానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి కథ పేరు చిక్కాడ్రా మిడతంబొట్లో. ఈ కథలోకి వెళ్ళే ముందు కథలో ఏం జరిగిందో ఒక్క నిమిషం తెలుసుకుందాం. ఇంతకు ముందర కథ ఆడలేని సానికి మధ్యలో ఓడేలే. ఆ కథలో చివరికి రామకృష్ణుడిని తాతాచార్యులు బయటికి గెంటిచ్చేస్తారు. మరి దాని తర్వాత రామకృష్ణుడితో ఏం జరిగిందో చూద్దాం. తాతాచార్యుల వారు చేసిన అవమానానికి ప్రతీకారం ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు రామకృష్ణుడు. సత్రంలో ఇలా ఆలోచిస్తూ కూర్చునుండగా అదే సత్రంలో మిడతంబొట్లు ఉన్నారు. ఈయన గురించి ఇదివరకు కథలో చెప్పుకున్నాం, మీకు గుర్తే ఉండుంటుంది. తన దగ్గరకు వచ్చాడు. వచ్చి, నమస్కారం అండి కవి గారు, ఏదో విన్నాను, నిజమేనా? ఆచార్యుల వారి దగ్గరికి వెళ్తే తమరిని సాగనంపారట కదా, మరి విజయనగరం నుంచి బిజానా ఎప్పుడు ఎత్తేస్తున్నారు అని అడిగాడు చాలా హేళనగా. అసలే కడుపు మంట మీదున్న రామకృష్ణుడు తన వైపు చొరచొరా చూస్తూ, ముందు తమర్ని సాగనంపనిదే నేను ఎలా వెళ్తానండి అన్నాడు ఎంతో మర్యాదతో. ఈ మాటలు విన్న మిడతంబొడ్లకి చాలా ఉక్రోషం వచ్చింది. కోపంతో తన వైపు చూసి, అయితే మనిద్దరిలో ఎవరు ముందో చిన్న పందెం వేసుకుందామా? నా సంగతి తెలిసిందే కదండి, నేను చెప్పన్న భాషలు నేర్చిన వాణ్ణి. ఏ భాషలోనైనా సరే ఆ భాష నా మాతృభాష అన్నట్లుగా అనర్గళంగా మాట్లాడతాను. ఇప్పటికీ సత్రంలో ఎవ్వరికీ కూడా నా మాతృభాష ఏంటో తెలియదు. దాని మీదే ఇవాల్టి పందెం. ఏమంటారు, పందెం కాస్తారా? మరి ఇంతే, నా మాతృభాష ఏంటో కనుక్కోవాలి మీరు. దానికి ఒక సమయం కూడా ఉంది అంటూ కొంటెగా నవ్వి, రేపట్లోగా నా మాతృభాష ఏదో మీరు చెప్పగలిగితే కవిగారు, తక్షణం నా బిచాణా సర్దుకుని విజయనగరం నుంచి వెళ్ళిపోతాను. మరొకవేళ మీరు కనిపెట్టలేకపోతే అంటారా, మీరు వెళ్ళిపోవాలి. జీవితంలో ఇంక ముందు ఎప్పుడూ మీ మొహం విజయనగర సామ్రాజ్యంలో కనిపించకూడదు. ఇదండి పందెం. ఎవరు ఎవరిని సాగనంపుతారో తేల్చేసే పందెం. ఏమంటారు కవిగారు, సిద్ధమేనా అని అడిగాడు. రామకృష్ణుడు చెప్పిందంతా విని, ఓ ఎస్, సిద్ధమే. అయితే నాదో చిన్న మనవి. మిడతంబొట్లు గారు వినండి సరిగ్గా. తీరా నేను కనిపెట్టేశాక మీరు కాదంటే మరందరికీ నిజమేలా తెలుస్తుంది? అంచేత ఏం చేద్దామంటే, మీ మాతృభాష పేరు మీ స్వహస్తంతో తాళపత్రం మీద లిఖించి దాన్ని ఆ గుమాస్తా గారి భోషాణం పెట్టెలో పెట్టి తాళం వేసి తాళం చెవి మీ దగ్గరే ఉంచుకోండి. మీ తాళపత్రాన్ని ఎవరైనా తారుమారు చేస్తారన్న భయం కూడా ఉండదు మీకు. నిఖార్సుగా నిజమేంటో అందరికీ తెలుస్తుంది అన్నాడు. మిడతంబొట్లు కూడా సరేనన్నాడు. తాళపత్రం మీద తన మాతృభాష పేరు రాసి దాన్ని మడిచి అందరి సమక్షంలో భోషాణం పెట్టెలో భద్రపరిచి తాళం చెవిని తన మొలతాడుకి కట్టుకున్నాడు. ఆ రాత్రి అందరిలాగే సత్రంలో సుష్టిగా భోజనం చేసి భుక్తాయాసంతో గుర్రుపెట్టి నిద్రపోసాగాడు మిడతంబొట్లు. సత్రంలోని అందరూ నిద్రలో ఉన్నారు. ఇదే మంచి సమయం అనుకుని రామకృష్ణుడు ఆ చీకట్లో చప్పుడు కాకుండా మిడతంబొట్లు పక్కకి చేరాడు. నిద్రపోతున్నవాడు ఎవరైనా సరే సర్వభాష విశారదుడవనివ్వండి, మామూలు వాడబడివ్వండి, బాధ కలిగితే తన మాతృభాషలోనేగా అప్రయత్నంగా ఆక్రందిస్తాడు. అదేనా? అది తెలిసిన రామకృష్ణుడు సూదితో తేలుకొండిలా అతడి తొంటు మీద చటుక్కున పొడిచాడు. తొంటి చురుక్కుమన్న బాధతో నిద్రలో ఉన్న మిడతంబొట్లు అద్దరిపడుతూ, మురుగా ఆడడే మురుగా చస్తిన్రా అని అరిచాడు. ఆ అరుపులకి అందరూ మేల్కొన్నారు. చిక్కాడ్రా మిడతంబొట్లు అంటూ రామకృష్ణుడు పక్కన నవ్వి, ఈ మురుగన్ గడి మాతృభాష తమిళం, కావాలంటే తాళపత్రం చూసుకోండి అని చెప్పాడు. భోషాణంలోని తాళపత్రం తీసి చూస్తే దాని మీద నిజంగానే తమిళం అని ఉంది.
మిడతంపొట్లు ఓటమిని అంగీకరించి విజయనగరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రామకృష్ణుడు తల పంకించి, ఇది నా తొలి విజయం, ఇక విజయనగరం వదిలేదే లేదు అన్నాడు. మరి వచ్చే వారం కథలో రామకృష్ణుడు రాయలవారిని ఎలా కలుసుకోవడానికి ప్రయత్నించాడో చూద్దాం. నమస్కారం.